చెట్టు నుండి మనం ఎంతో మంచి విషయాల్ని నేర్చుకోవచ్చు. అదెలాగంటే విత్తు వేసినప్పటి నుండి మానయ్యే వరకు చెట్టు ఏ రోజు కూడా అలసిపోదు. ఆ విత్తు వేసిన చెట్టులా మారడానికి అది ఎన్నో సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేయాల్సొస్తుంది. అది మట్టి వల్లనైనా కావచ్చు, సూర్యరశ్మి వల్లనైనా కావచ్చు, నీరు వల్లైనా కావచ్చు, చీడపీడల వల్లనైనా కావచ్చు. వాటన్నింటిని ఎదుర్కొని పోరాడి భూమి నుండి చీల్చుకున్న నాడే కదా అది ఒక మొక్కలాగా రూపాంతరం ఎత్తుతుంది. దీన్ని బట్టి మనకు ఒక మంచి సందేశం లభిస్తుంది. అదేంటంటే కష్టాలు, కన్నీళ్ళు, కడగండ్లు ఇవన్నీ ఎదుర్కొన్న నాడే కదా మనిషి కూడా మనోధైర్యంతో, గట్టి గుండె ధైర్యంతో ఒక మంచి మనిషిగా మారతాడు. అదే కాకుండా చెట్టు తల్లితో సమానం అని అంటారు. ఎందుకంటే తల్లి బిడ్డ ఆకలిని గుర్తించి అన్నం పెడుతుంది. అలాగే చెట్టు కూడా ప్రతి ఒక్కరికి కావలసిన ప్రాణవాయువును, చల్లటి నీడను మరియు ఆహారాన్ని అందిస్తుంది. అంతేకాదు మనం దాన్ని కొట్టినా సరే, దాన్ని చంపేసినా సరే మళ్ళీ చిగురిస్తుంది. మనకు దాన్ని బట్టి ఒక మంచి మెసేజ్ లభిస్తుంది. అదేంటంటే నీ గుండె ముక్కలయ్యేటట్టు ఎవరు ఏం మాట్లాడినా సరే తిరిగి నీ చిరునవ్వు అనే ఒక ఆయుధంతో చిగురించాలి అనే ఒక మంచి సందేశాన్ని అందిస్తుంది. అంతేకాదు నీకు తోచినంత సహాయాన్ని నీవు చేయాలి మరియు ప్రతి ఒక్కరికి నీకేదైతే ప్రేమ ఉందో దాన్ని పంచాలి అనే మంచి సందేశాన్ని చెట్టు మనకు అందిస్తుంది. అందుకని వృక్షో రక్షతి రక్షితః, చెట్లను కాపాడండి మరియు వాటి నుంచి వచ్చే సందేశాన్ని నేర్చుకోండి, అనుసరించండి. థ్యాంక్ యూ.